ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాసేపు సుమతికి ఎవరితోనూ ఎఫైర్ లేదు అనుకుందాం, కానీ మీ చెల్లెలంటే మీకు కోపం ఉందే. ప్రేమించి పెళ్లి చేసుకుంది అని సుమతిపై పగ పెంచుకున్నారు కదా. ఆ కోపం పగతో మీరు మీ దగ్గరికి వచ్చిన సుమతిని చంపేశారేమో. మీరు పోలీస్ కాబట్టి సుమతి శవాన్ని, సాక్ష్యాధారాల్ని మాయం చేశారేమో. మాకు అనుమానం రాకుండా ఉండటానికి వీడియో మార్ఫింగ్ చేసి సుమతి ఈ ఇంటికి వచ్చి వెళ్ళినట్టు ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి సీతకిచ్చారేమో. పైకి మంచి అన్నయ్యలా నటిస్తూ చాటుగా చెల్లెల్ని చంపేసిన కసాయి హంతకుడు మీరే అనిపిస్తోంది. మహాలక్ష్మి, ఒక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. సొంత చెల్లిని చంపేసిన వాడికి నేనొక లెక్క కాదు కదా. సుమతి నా చెల్లెలు కాదు, నా కూతురు. మా నాన్న చిన్నప్పుడే చనిపోతే సుమతిని ఈ చేతులతో పెంచాను. ఆ చేతులతోనే సుమతి గొంతు పిసికి చంపేశారు, అంతేగా? సుమతిని చంపేసి జనాని ఒంటరి వాణ్ణి చేశారు. రామ్ ప్రీతిలను అమ్మలేని అనాథల్ని చేశారు. ఈ ఇంటిని చీకటి చేసేశారు. హద్దు మీరి మాట్లాడుతున్నావు మహాలక్ష్మి. అనకూడని మాట్లాడుతున్నావు. ఏమండి, మీరు ఆవేశపడకండి. తనేం మాట్లాడుతుందో చూసావా లలిత? నా చెల్లెల్ని చంపే దుర్మార్గున్నా నేను? కంట్రోల్ చేసుకోండి మావయ్య, ఆవేశపడకండి. సుమతి నా చెల్లెలు, సుమతి నా కూతురు, సుమతి మా అమ్మ. అలాంటి నా సుమతిని నేను ఎలా చంపుతాను? నన్ను నువ్వు చంపలేదన్నయ్యా, ఈ మహాలక్ష్మి చంపింది. ఆ విషయం చెప్పలేని పరిస్థితిలో ఉన్నందుకు క్షమించు. ఈ మాట నా చెల్లెలు వింటే దాని గుండె పగిలిపోతుంది. నోటికొచ్చినట్టు మాట్లాడే ఈ రాక్షసుని పీక పీసికి చంపేస్తుంది. నాన్న, మీరిలా ఆవేశపడకండి. లేదు సీత, మీ అత్తయ్యకు అక్రమ సంబంధం అంటగట్టిన ఈ దుర్మార్గురాలు బ్రతకూడదు, చంపేయాలి. మహాలక్ష్మిని నేను బ్రతకనివ్వను. ఇప్పుడే చంపేస్తాను, ఇప్పుడే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.